హోంగార్డుల ఆందోళనలు ముగియలేదు. సీఎస్తో చర్చలు జరిపిన కొద్దిసేపటికే సచివాలయ ముట్టడికి వెళ్లాలని నిర్ణయించారు. వందలాదిగా ఒక్కసారి సెక్రటేరియట్ వైపు దూసుకెళ్లారు. వారిని ఎక్కడికక్కడ నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినా వెనక్కు తగ్గలేదు. దీంతో లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఇరుపక్షాల మధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం సచివాలయం గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు హోంగార్డులు. హోంగార్డులు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ ఇట్లా అందిస్తారు. రమేష్, ఓవర్ టు యు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ హోంగార్డులు సచివాలయం ముట్టడించారు. ఇంద్ర పార్కులో ఆందోళన చేస్తున్న హోంగార్డులు ఒక్కసారిగా పోలీసు వలయాన్ని ఛేదించుకొని సచివాలయం వరకు నడుచుకుంటూ వచ్చారు. పూర్తిగా ఎక్కడికక్కడ తమ ఆందోళన కావచ్చు, తమ అది కావచ్చు, పూర్తిగా సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా అక్కడి నుంచి కూడా ఆందోళన చేసుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. దీనిలో ప్రధానమైన తమ జీతాలు పెంచాలి, తమకు జాబ్ సెక్యూరిటీ ప్రధాన డిమాండ్ తోటి పూర్తిగా ఇంద్ర పార్క్ నుంచి ఇక్కడ వరకు కూడా ఆందోళన చేసుకుంటూ ఇక్కడ రావాలి. ప్రస్తుతానికి పోలీసు వలయం ఉన్నది. అయితే హోంగార్డుతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సమస్య ఏంటి? ఆ సమస్య హోంగార్డు చేయాలి. 1960 నుంచి ఇప్పటి వరకు జీతాలు చాలీసాలకు సరిపోవడంలో బాధపడుతున్నాము. కావున మాపై దయచేసి సీఎం గారు పర్మిట్ చేయాలని విజ్ఞప్తి. టీఏడిఏ లాంటి అలవెన్స్ మా కుటుంబ బాధలు ఇంతమంది ఉన్నారు. మేము చనిపోతే మా ఫ్యామిలీ ఎవరు చూసేవాళ్ళు లేరు. మాకు ఆరోగ్యశ్రీ ఇలాంటివి ఏమి లేవు. ఏదైతే హోంగార్డులు తమ సమస్యల కోసం ఇక్కడ రావడం జరిగింది. ఇలా చూసినట్లయితే ప్రధానంగా హోంగార్డులు మొత్తం 12 డిమాండ్ల మీద గత 3 రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా అంబర్పేటలో ఏదైతే ఒక హోంగార్డు ఒక రోజు పాటు ఆమరణ దీక్ష కూడా చేయడం జరిగింది. అయితే పోలీసులు భగ్నం చేసి అక్కడి నుంచి చెదరగొట్టి ఏదైతే ఆమరణ దీక్ష చేసిన సకినాల నారాయణ అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. అయితే మరోవైపు చూసినట్లయితే గత 3 రోజుల నుంచి తమ జీతాలు పెంచాలి, అంతేకాకుండా తమకు జాబ్ సెక్యూరిటీ కావాలి, తమ చనిపోతే తమకు ఎలాంటి సెక్యూరిటీ లేదు, తమ కుటుంబ సభ్యులకు ఎవరు చూసే ప్రసక్తి లేదు, అంతేకాకుండా తమకు సంబంధించిన ఎక్కడికెక్కడ సెక్యూరిటీ లేకుండా పోయింది. కాబట్టి తమకు పూర్తి స్థాయిలో ఉద్యోగ భద్రత కావాలని చెప్పిన ప్రధాన డిమాండ్ తోటి ఇక్కడ పూర్తిగా హోంగార్డులు ఏదైతే ఇంద్ర పార్క్ లో గత 3 రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే పోలీసు వలయాన్ని ఛేదించుకొని పూర్తిగా ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే ఇంద్ర పార్క్ నుంచి ఇక్కడ వరకు దాదాపు 3 కిలోమీటర్ల దూరాన్ని పోలీసులు వలయం పూర్తిగా ఎక్కడెక్కడ పోలీసు వలయం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇక్కడ వరకు పోలీసు వలయాన్ని ఛేదించుకొని పూర్తిగా ఇక్కడికి వచ్చారు. అయితే సెక్రటరీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న హోంగార్డుని ఇక్కడ పోలీసులు నిర్వహించే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా పోలీసులే పూర్తిగా తమకు ఎక్కడ కూడా ఎక్కడ పోలీసులు మరోవైపు వరకు ఎక్కడ కూడా వెళ్ళకుండా ప్రయత్నం చేస్తే మాట్లాడదాం. అసలు ఏంటమ్మా ఎక్కడ వరకు ఏ సార్ మేము 3 రోజుల నుంచి రోడ్డు మీద పడ్డాం. పిల్లలు ఇళ్ళలో సంసారాలు వదిలిపెట్టుకొని కేసీఆర్ అన్నకి ఇంత కూడా దయ అనేది మా మీద కలగట్లేదు. 3 రోజుల నుంచి మా ఏదైనా అనేది ఆయన అర్థం చేసుకోకుండా ఉన్నాడు. కానీ దయచేసి మా మీద దయ ఉంచి ఇప్పటికైనా కదిలి వచ్చి మా ప్రాబ్లం ఏందో తీర్చి మాకు కనీసం ఒక వేదన అనేది మా వేదన అనేది ఆయన అన్నకు చేరుకుని డిమాండ్ ఏంటి? మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా ఏం లేదు, మాకు పర్మిట్ చేయాలి, మాకు అందరు సరిగా హక్కు కలిగేయాలి, మాకు ఒక పర్మిట్ అనేది మాకు జీతాలు ఎక్కువాలి. పట్ట మాకు కూడా ఉంది, పిల్లలు ఉన్నారు, చదువుకున్నారు, పిల్లలకు అన్నం కూడా సరిగా పెట్టలేని పరిస్థితి. ఏదైతే ఉద్యోగ భద్రత కావచ్చు, తమ జీతాలు పెంచాలని ప్రధాన డిమాండ్ తోటి హోంగార్డులు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతానికి సచివాలయాన్ని ముట్టడించారు. సచివాలయం ముందు కూడా ఆందోళన చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు తాము ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తి లేదని చెప్పి హోంగార్డులు చెప్తున్నారు. అయితే దీంట్లో చాలా వరకు కూడా తమ డిమాండ్లు ఏదైతే పూర్తిగా జెన్యూన్ డిమాండ్లు, అంతేకాకుండా పూర్తిగా సమస్యలు పరిష్కరించాల్సిన డిమాండ్స్. అయితే దీనికి సంబంధించి పూర్తిగా చేసేంతవరకు తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు కూడా తాము ఇక్కడే ఉంటామని చెప్తున్నారు.
సచివాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. హోంగార్డుల ఆందోళనలో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఓవర్ టు యు. కొద్దిసేపటి క్రితమే ఓంగార్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నటువంటి ఓంగార్లు భారీ ఎత్తున సెక్రటేరియట్ ముట్టడికి తరలి వచ్చారు. ప్రస్తుతం సెక్రటేరియట్ ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యమంత్రి వచ్చి తమ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తూ ఆందోళనకి దిగారు. అదేవిధంగా భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే సెక్రటేరియట్ పని వేళలు ముగియడంతో సెక్రటేరియట్ సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా తన పనిని ముగించుకొని బయటకు వెళ్ళేటువంటి సమయంలో
ఒకటేసారి సెక్రటేరియట్ ముందు ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో వారు కొద్దిగా ఆందోళనకు కూడా గురయ్యారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్, తెలంగాణ సెక్రటేరియట్ లోపలికి వచ్చేటువంటి ద్వారాలు ఏవైతే ఉన్నాయో గేట్లన్నింటినీ కూడా పోలీసులు మూసివేశారు. ఎవరైతే బయటకు వెళ్ళేటువంటి ఉద్యోగులను ఏపీ గేట్ నుంచి వెళ్ళి బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ సచివాలయ గేటు ముందు నుంచి ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. బారికేడ్లను వేయడం జరిగింది. అదేవిధంగా ముళ్ళ కంచెలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సిఐలు, ఎస్ఐలు, అదేవిధంగా ఏసీపీలు కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి హోంగార్డులని కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా సీఎం వచ్చి తమ యొక్క హామీలు నెరవేర్చాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే 2 రోజుల క్రితమే హోంగార్డులు ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సెక్రటరీ అదర్ సిన్హని కలిసి వెళ్లారు. వారు సీఎస్ అందుబాటులో లేకపోవడంతో సీఎస్ వచ్చిన తర్వాత కల్పిస్తాము, మీరు చర్చించవచ్చు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు వారు కొద్దిసేపు మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో భేటీ అయ్యారు. చర్చలు కూడా జరిపారు. ఏదైతే సీఎస్ తనకు అందుబాటులో ఉన్నటువంటి తాను చేయగలిగేటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా చేస్తానని చెప్పేసి హామీనిచ్చినట్టుగా హోంగార్డ్ ప్రతినిధులు ఈ మీడియాతో మాట్లాడి చెప్పడం జరిగింది. ఏదైతే నెలకు 3 రోజుల సెలవులు కానీ, మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు కానీ, జీతాలు పెంచేటువంటి విషయం కానీ, 8 గంటల పని విషయంలో కానీ సీఎస్ సానుకూలంగా స్పందించారని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యం. మేము ఎక్కడైతే ఇందిరా పార్క్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి మిగతా హోంగార్డులు ఎవరైతున్నారో వారితో చర్చించిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటిస్తా అని చెప్పేసి సీఎస్ని కలిసిన తర్వాత హోంగార్డు ప్రతినిధులు ఇక్కడ నుంచి ఇందిరా పార్క్ వెళ్లారు. అయితే అక్కడ ఉన్నటువంటి చర్చల సారాంశాన్ని వాళ్ళకి చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి హోంగార్డులో వినని పరిస్థితిలో సెక్రటేరియట్ ముద్దులు ఇచ్చాలి, మా డిమాండ్లను వెంటనే పరిష్కరించాలా, సీఎం స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని చెప్పేసి అక్కడి నుంచి ర్యాలీగా తరలి వచ్చి ప్రస్తుతం సెక్రటేరియట్ ముందు ఆందోళనకు దిగారు, బైఠాయించారు. వారి యొక్క ఆందోళన కొనసాగుతుంది. అయితే పొలిటికల్ సెక్రటరీ కూడా బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో మళ్ళీ రిటర్న్ తన కార్యాలయానికి వచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసినట్లయితే ప్రస్తుతం సెక్రటేరియట్ ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం వైపు నుంచి వెళ్ళి వారి యొక్క హామీల వైపున ఒక సీఎస్తో మాట్లాడిన తర్వాత మరెలాంటి పురోగతి లేదని చెప్పేసి చెప్పవచ్చు. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ మహేష్. అంతకుముందు సీఎస్ రాజీవ్ శర్మతో చర్చలు జరిపారు హోంగార్డు ప్రతినిధులు. అనంతరం బయటకు వచ్చి మాట్లాడారు. సీఎస్ గారిని కలవడం జరిగింది. వారికి మొత్తం మా యొక్క ఇబ్బందులు ఏమున్నాయి, హోంగార్డ్స్ యొక్క ఆ ఇబ్బందులన్నిటిని కూడా చెప్పడం జరిగింది. అలాగే డిమాండ్స్ కూడా అడగడం జరిగింది. ఒక ఫస్ట్ డిమాండ్ వచ్చేసి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అడిగాము. రెండో డిమాండ్ వచ్చేసి రెగ్యులరైజ్ చేసే వరకు కొంత టైం పడుతుంది కాబట్టి అప్పుడు పే స్కేలు, అలవెన్సెస్ కూడా వర్తింపజేయాలి. అలాగే ఇప్పటి వరకు ఏదైతే ఒక వ్యక్తి 20 ఏళ్ళు ఉండని, 50 ఏళ్ళు ఉండని, 60 ఏళ్ళు ఉండని ఆ వ్యక్తి ఆ వచ్చిన రోజు మాత్రమే 400 వస్తుంది, మిగతా రోజుల లోపల కట్ అయిపోతుంది రాని పక్షంలో. కాబట్టి 12,000 అనేది కరెక్ట్ కాదు. అతను రాని సందర్భంలో కూడా 400 కట్ అవుతుంది. చాలన్నటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది 2016 ఇంటి రెంట్లు, తర్వాత వీళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఆరోగ్య భద్రత లేదు, స్కూల్ ఫీజులు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి ఆర్థికంగా వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి డ్యూటీ చేసే విధానంలో కూడా ఎవరైనా కూడా ఎప్పుడైనా ఆన్ డ్యూటీలో ఉంటే కూడా వీళ్ళకి ఆరోగ్య భద్రత కానీ, ఎవరైనా చనిపోయిన పక్షంలో వారికి ఆర్థికంగా సహాయం చేస్తూ గవర్నమెంట్ నుంచి, అలాగే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఆ ఉద్యోగాన్ని ఇవ్వాల్సిందిగా అడగడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు వీళ్లకు టీఏలు కానీ, డిఏలు కానీ, అలవెన్సులు కానీ, తర్వాత ఈఎస్ఐలు కానీ ఏవి కూడా వర్తింపజేయలేదు. కాబట్టి వాటన్నిటిని కూడా వర్తింపచేస్తూ నెలకు 3 రోజుల సెలవులను కూడా ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. మహిళా హోంగార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సెలవుతో పాటుగా ఆర్థిక వేతనాన్ని ఇస్తూ ప్రసూతి సెలవులను కూడా ఇవ్వాల్సిందిగా మేము కోరడం జరిగింది. వాటన్నిటి కూడా 100% సానుకూలమైనటువంటి మాకు స్పందన వచ్చింది. ఒకటే మాట అన్నారు, ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి, ఏవి కూడా మేము కాదనలేనటువంటి డిమాండ్స్ మా ముందు పెట్టారు. కాబట్టి 100% మేము పాజిటివ్గా స్పందిస్తున్నాము. ఇది మొత్తం సీఎం గారికి